ఇది ఒక బతికేనా? ఫోన్ తీసేలోపు కట్ చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నానబ్బా, ఇక ఈ భోజనాల పని నాకు చెప్పకండి. గ్యాంగ్స్టర్ అనేగా చేరాను. మొదటిసారి పనిలోకి వెళ్తున్నామని చొక్కా ఆయన చేసి వేసుకొస్తే చొక్కా పట్టుకొని నలిపేస్తున్నారు. నోటి ముందు ముద్ద మింగనివ్వట్లేదు. అసలు ఏంట్రా మీ గొడవ అని అడిగితే పెద్ద ప్రాబ్లం అన్నారు. కానీ ఏంటో చెప్పరట. వాడి పేరు కూడా ఏదో VGP కాదు పీకేపీ. ఆ ముండా కొడుకు ఇంట్లో ఎవరో కనపడడం లేదట. అయితే ఏం చేశారో తెలుసా? ఇలా పట్టుకుని అడుగుతున్నారు. కాదు, నేను వాళ్ళ కంటికి బొచ్చలు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే నేను వాళ్ళకి దొంగలా కనిపించానా? ఈ ఊర్లో పీకేపీ ఫేమస్ అంటే మా ఊర్లో ఈ బిల్డింగ్ ఫేమస్ అబ్బా. అయితే ఒకటి, ఎత్తికెళ్ళినోడు వాళ్ళ చేతికి దొరికాడు అనుకో, చిత్తడి అయిపోవడం కన్ఫర్మ్. అయిపోయాడు. అవును, ఇంతకీ ఎవరా పీకేపీ? ఎవరు? ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? చెప్పండ్రా. రే, మీ బావ పేరేంట్రా? పీకే ప్రసాద్. భయపెట్టేశారు కదరా. వీడు పెట్టిన టెన్షన్ చూశాక ఎక్కడ పీకేపీ కొడుకు అంటాడేమో అని వణికిపోయాను. ఎస్కేప్ అవుదాం అనుకున్నా. అదేం లేదు. ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ వల్ల. పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లాడుండే ఒక్క నిమిషం రుసుకు. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామంటే పిల్లాడిని మనమే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేద్దాం. కరెక్ట్ అబ్బా. దించితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడా? అది వర్కౌట్ అవ్వదు. ఎత్తుకొచ్చిన చోటే వదిలేద్దాం. ఎక్కడ? స్కూల్లోనా? ఈ పాటికి ఆ చోటుని జల్లడ వేసేస్తా. కాదబ్బా, ఏదో ఒకటి టాలెంట్ గా ప్లాన్ చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం అబ్బా. టాలెంట్ గా ప్లాన్ చేస్తుంటే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? పోనీ నేను వెళ్ళి దించేసిరానా? వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. పిల్లాడిని పంపించేసి అందరూ నెల హైడ్ అయిపోతే సూపర్ అబ్బా. అందుమానికి వెళ్ళిపోదాం. మా చుట్టాల పై ఉన్నాడు. వద్దు, పిల్లాడిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి సారీ అన్న తెలియకుండా చేస్తాం. స్కెచ్ ఎంక్వైరీ అని చేద్దాం. మహా అయితే 2 దెబ్బలు కొడతారు. ఒక్క దెబ్బకే నేను పోతానబ్బా. నువ్వేమంటావన్నా? పీకేపీ పిల్లాడిని ఒక గ్రూప్ టచ్ చేసాక వాళ్ళని క్షమించి వదిలేస్తే పీకేపీ మీదున్న భయం పోతుందని ఆలోచిస్తాడు. వేసేస్తాడు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. 2 నిమిషాల్లో ఏం పీకేస్తావు? 2 నిమిషాల్లో ఆ పిల్లాడి చేతే వాళ్ళ నాన్న పేరు చంద్రమోహన్ అని చెప్పించేస్తే నిన్ను వాడు లేపకపోయినా నేను లేపేస్తాను. మూసుకునుండు అన్నా. పిల్లాడిని పంపిస్తేనేగా ఎన్ని ప్రాబ్లం. వాడి నార్త్కి వెళ్ళి ఏదో ఒక ట్రైన్లో ఎక్కించేద్దాం. నెక్స్ట్ స్టేషన్లో దిగి నేనే పీకేపీ కొడుకని చెప్తాడు. ఎవరుంటేనేగా చెప్తాడు. 4 కోసి పంపించేద్దాం. గుర్తుపట్టేస్తే గుడ్లు పీకేద్దాం. బొమ్మ గీసి చూపిస్తే అరే పోరా. అలాగే మనిషి బొమ్మ గీయాలంటే పెద్ద చదువు ఉండాలి. పిల్లాడు 5వ క్లాసేగా. అన్నా, ఎందుకైనా మంచిది చేయి విరిచేద్దామా? దీనికి ఆ పిల్లాడిని చంపేయచ్చు. కాదు, నేను ఊరికే తమాషా కన్నానమ్మా. మీ మొహాల్లో ఉండే కొలవరిని చూస్తుంటే ఆ పిల్లాడిని ఇప్పుడే వెళ్ళి ఒకే దెబ్బతో చంపేసేలా ఉన్నారు. కరెక్టా? పిల్లాడిని ఇక్కడే పూజ చేస్తాను. ఈ పని మేము ఎప్పుడో చేసుంటాం. పూడ్చినా ప్రాబ్లం తీరిపోదు. మూసుకుని కూర్చో. ఎలాగో ఆ పీకేపీ మనల్ని చంపేస్తాడు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఒకే దారుంది. అన్నా ఫోన్. ఏమైందిరా? ఎంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు? లేదన్నా, లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నూలు పెట్టుకుని 4 పట్టుకొచ్చాం. నువ్వు అక్కడికి వచ్చాయి, మేము వచ్చేస్తాం.